శ్రీ కంప్యూటర్స్ ఛానల్లోకి స్వాగతం. మనం ఆన్లైన్ వర్క్స్ అనే చెప్పుకుంటూ ఉన్నాం. చాలా రకాల ఆన్లైన్ వర్క్స్ మీకు చెప్పాను. సో ఈరోజు చెప్పబోయే వర్క్ కూడా చాలా జెన్యూన్ వర్క్. అది 1 వీక్లోనే మనకు పేమెంట్ అన్నది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు నేను చెప్పినట్టుగానే sricomputers.blogspot.com అనే సైట్లో ఇంపార్టెంట్ వర్క్స్ అని నేను పెడుతూ ఉంటాను. సో అది కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి శ్రీ కంప్యూటర్స్ అని టైప్ చేశాక ఇక్కడ మీకు sricomputers.blogspot.com కానీ .in కానీ ఉంటుంది. సో అది ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనము పెట్టిన వర్క్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటి అంటే జెన్యూన్ డేటా ఎంట్రీ వర్క్ పేమెంట్ విదిన్ అ వీక్ అనేది ఈరోజు నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను 2 లింక్స్ ఇచ్చాను. వాటికి ఒకటి జెన్యూన్ డేటా ఎంట్రీ వర్క్ ఇచ్చాను. ఇంకోటి కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే వర్క్ విత్ టాస్క్ టు ఎర్న్ డైరెక్ట్ టు యువర్ బ్యాంక్. సో ఈ 2 లింక్లో ఏది క్లిక్ చేసినా పర్వాలేదు. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్డ్ ఫామ్ వస్తుంది. మీ యొక్క స్క్రోల్ డౌన్ చేద్దాం. నేను వేరే దాంట్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను, కొత్త కాబట్టి మీకు ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అన్నది. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు లాగిన్ పేజ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ పేజ్. అక్కడ మీకు ఈ అగ్రి అన్నది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్తో కానీ గూగుల్ అకౌంట్తో కానీ మీరు లాగిన్ అవ్వచ్చు. సో మీ అకౌంట్ రిజిస్టర్ చేసుకోండి ఫస్ట్ దీంట్లో. సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి నా యొక్క డాష్బోర్డ్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఆల్రెడీ డాష్బోర్డ్ మీకు ఇలా జనరేట్ అవుతూ ఉంటుంది క్రియేట్ చేసిన తర్వాత. సో ఇక్కడ డాష్బోర్డ్ పక్కన మీకు ట్రైనింగ్ అని ఉంటుంది. సో నేను చెప్పాను కదా, ఎవరైతే మనకు వర్క్ ఇవ్వాలనుకుంటున్నారో మన విధంగా జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్, వాళ్ళ అడిగే క్వశ్చన్స్కి మనం ప్రాపర్గా ఆన్సర్ చేస్తే వాళ్ళ జాబ్కి మీరు ఎలిజిబుల్లా కాదా చూసి దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ ఆన్సర్స్. సో మనకు జాబ్కి సెలెక్ట్ చేసుకుంటారు. అంతేగాని మీరు 10,000 కట్టండి, 20,000 కట్టండి, డబ్బులు కట్టండి జాబ్ ఇస్తామనే వాళ్ళంతా కూడా 99% ఫేక్ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మనము డబ్బులు అన్నది పే చేయదు. డబ్బులు మన తీసుకుంటున్నారో వాళ్ళు మనం మోసం చేస్తున్నట్టే లెక్క. కాబట్టి ఎక్కడ కూడా మీరు మనీ అన్నది పే చేసే అవసరం ఉండకుండా వర్క్ చాలా ఉంటాయి. ఎవరైతే జెన్యూన్గా ఉంటారో వాళ్ళందరి మీద డబ్బులు ఏమాత్రం తీసుకోరు. కాబట్టి ట్రైనింగ్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేయండి. సో ఇందులో మీరు చాలా రకాల టాస్క్లు ఉంటాయి, వాటి టెస్టులు ఉంటాయి, వాటి గైడ్లైన్స్ ఉంటాయి. గైడ్లైన్స్ అన్ని పాస్ అయిన తర్వాత ఆ టెస్ట్ మీరు చదివిన తర్వాత టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు అందులో వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కిందకి మనకి బ్రౌజ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకు కంటెంట్ అండ్ లాంగ్వేజ్లో కేటగరైజేషన్, టెక్స్ట్ హైలైటింగ్, ట్రాన్స్క్రిప్షన్ వర్క్స్ ఉన్నాయి. కిందకి వస్తే 2D ఉంటుంది, కొంచెం కిందకి వస్తే 3D కూడా ఉంటుంది. సో 2Dకి 3Dకి ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటారు. సో ఈ వర్క్స్ అన్నిటి కూడా పక్కన క్లిక్ చేయగానే మీకు పక్కన సబ్ ప్రాజెక్ట్స్ కనిపిస్తుంటాయి. అంటే ఆ కేటగిరీలో ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటిని మనము చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే అపీల్ ఆర్మీ అని ఉంది, దాంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి. వాటిని ఒకసారి క్లిక్ చేసి మనము గైడ్లైన్స్ అన్ని ఫాలో అవుతూ ఆ టెస్ట్ అనేది పాస్ చేసి పెట్టేసుకుంటే రేపు పొద్దున అందులో వర్క్స్ ఉన్నాయనుకో డైరెక్ట్గా మన టాస్క్లు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి,
సో యూ హ్యావ్ కంప్లీటెడ్ 0 of 1 కోర్స్ రిక్వైర్డ్ టు అన్లాక్ టాస్క్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో టాస్క్ స్టార్ట్ చేయాలంటే మీరు అది ముందు గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఆ టెస్ట్ అన్నది పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాతనే వాళ్ళు మీకు వర్క్ అన్నది ఇవ్వడానికి ముందుకు వస్తారు. సో అలా ప్రతి దాంట్లో మీరు ఏ లింక్ని క్లిక్ చేసినా సరే కేటగిరీ వైజ్గా అందులో చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటిపైన క్లిక్ చేస్తూ ఆ గైడ్లైన్స్ అన్ని ఫాలో అవుతూ ఆ టెస్ట్ని పాస్ అయిన తర్వాత మనకు వర్క్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. సో బ్యాక్ ఒకసారి వెళ్దాం. ఇక్కడ పక్కన మీకు స్టార్ట్ టాస్క్ అని హైలైట్ అవ్వలేదు చూసారా. మీరు ఓకే అయిపోతే అప్పుడు ఆ హైలైట్ అవుతుంది, అలా వర్క్ చేసుకోనికి ఉంటుంది. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేద్దాం. ఇలా బ్రౌజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. సో మీరు ట్రాన్స్క్రిప్షన్ క్లిక్ చేస్తే వచ్చాయి. సో అలాగే ఇమేజ్ సెగ్మెంటేషన్ క్లిక్ చేస్తే మళ్ళీ వేరే మారిపోయాయి. పార్క్ గుడ్, సో ఇలా రకరకాలుగా ఉన్నాయి. వాటిని క్లిక్ చేసి గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఆ టెస్ట్లో మీరు పాస్ అవ్వాల్సి వస్తుంది. సో లైడర్, సో మీరు క్లిక్ చేసినా సరే మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ కోర్స్ అని ఉంది. అందులో మీరు ఏది కావాలో అది గైడ్లైన్స్ అన్ని ఫాలో అవుతూ ఆ కోర్స్ చేయాలి. చేసిన తర్వాత డాష్బోర్డ్లోకి వచ్చేసేయండి. ఎన్ని చేస్తారో మ్యాక్సిమం అన్ని చేసి పెట్టేసుకోండి ఫ్రీగా ఉన్నప్పుడల్లా. సో డాష్బోర్డ్లోకి రాగానే ఎప్పుడైతే అందులో వర్క్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయో మనకి చూడండి, మనం యాక్టివ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అని మన యాక్టివ్లో ఉన్నవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నేను యువర్ యాక్టివ్ ప్రాజెక్ట్స్ అని క్లిక్ చేస్తే అందులో మనం పాస్ అయినవన్నీ కూడా ప్రాజెక్ట్స్ కనిపిస్తుంటాయి. ఏవైతే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయో అవి పైన ఉంటుంది, బ్యాకప్ ప్రాజెక్ట్ కూడా కింద ఉంటాయి. సో అందులో వర్క్ లేనప్పుడు ఇందులో వెళ్ళి యాక్టివ్లో ఉన్న బ్యాకప్లో ఉన్న ప్రాజెక్ట్స్ ముందుకు వస్తాయి. సో ఇందులో వర్క్ ఉంది కాబట్టి ఇది ముందు మనకు పైన కనిపిస్తుంది. అలా సో ఇవన్నీ యాక్టివ్ మనం పాస్ చేయాలంటే కూడా పాస్ చేసి పెట్టుకోవచ్చు. ఏదైనా చేయాలనే ఉద్దేశం మీకు లేకపోతే పాస్ చేసి పెట్టుకోవచ్చు దాన్ని. ఇంకా అందులోకి మీకు వర్కర్ అనేది రాదు. సో ఏవైతే అవైలబుల్ ఇక్కడ కనిపిస్తాయో మీకు అందులోనే మీరు వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో స్టార్ట్ టాస్క్ అని క్లిక్ చేస్తే ఏవైతే ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయో వర్క్స్ అవన్నీలో వర్క్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టాస్క్లు అన్నవి ఏంటంటే 5 నిమిషాలు ఉండొచ్చు, 10 నిమిషాలు ఉండొచ్చు, హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు. ఆ టాస్క్ని బట్టి ఉంటుంది టైం అన్నది. సో మీరు ఎంత బాగా గైడ్లైన్స్ అన్ని ఫాలో అవుతూ మీరు ఎంత బాగా వర్క్ చేస్తే మీకు అక్యురసీ లెవెల్ ఉంటుంది. అక్యురసీ లెవెల్ని బట్టి పేమెంట్ అనేది ఎక్కువ తక్కువ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మీరు మంచి గైడ్లైన్స్ ఫాలో అవుతూ అక్యురసీ బాగా మెయింటైన్ చేస్తున్నారనుకో మీకు మంచి పేమెంట్ వస్తుంది. సో ఇవన్నీ గైడ్లైన్స్ అన్నమాట. సో ఇవన్నీ ఫాలో అయ్యి స్టార్ట్ టాస్కింగ్ అంటే మీరు ఆ వర్క్ అనేది మొదలుపెట్టినట్టే లెక్క. సో ఇకపోతే పేమెంట్. మీకు పేమెంట్ అనేది చూడండి, మన పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చెప్పాను పేపాల్ అన్నది మెయిన్ పేమెంట్ గేట్వే ఇక్కడ. సో మీరు అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పేమెంట్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది ఆప్షన్. అందులో మీరు పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆల్రెడీ నేను లింక్ ఇచ్చాను బ్లాగ్లో. పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఈమెయిల్ ఐడి తోటి, దాన్ని మీరు బ్యాంక్కి లింక్ చేసుకోండి. సో ఏవైతే మీరు పేపాల్ ద్వారా పేమెంట్స్ మీకు ఇస్తున్నారో సో మీరు బ్యాంక్ లింక్ చేసుకున్నారు కాబట్టి ఆ ఈమెయిల్ ఐడిని మీరు స్పెసిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వర్క్ అయిపోతే ఇక్కడ విత్డ్రా అని కొట్టినప్పుడు అది పేపాల్లోకి వెళ్తుంది. పేపాల్ నుంచి ఆటోమేటిక్గా మీ బ్యాంక్లోకి వస్తుంది. సో కాబట్టి పేపాల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మీరు ఇక్కడ లింక్ ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేసినా చేసుకోండి. సో ఎలాగైనా చేసుకోండి, బట్ పేపాల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఆ ఈమెయిల్ ఇక్కడ స్పెసిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు 1 వీక్లో పేమెంట్ అని వస్తుంది. ఎంతన్నా కానివ్వండి, 0.1 సెంట్ ఉన్నా పర్లేదు, $1 అయినా పర్లేదు, $10 అయినా పర్లేదు. ఎంత ఎక్కువ ఉన్నా ఎంత తక్కువ ఉన్నా వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకోరు. వితిన్ 1 వీక్లో మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి వస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు అకౌంట్ అనే చోటుకి వెళ్ళేసి ఆ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేవి మీరు స్పెసిఫై చేసుకొని
ఆ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2.87, 0.48, $3. సో షో మోర్ కొడితే 2.28, 4.10 షో మోర్. సో డేట్ చూడండి 24/17. సో 17/10, $8.23. ఇలా 1 వీక్లోనే మనకు పేమెంట్ ఉన్న వీళ్ళు పంపిస్తూ ఉంటారు. సో పేమెంట్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ గైడ్లైన్స్ కరెక్ట్గా ఫాలో అవుతూ వాళ్ళకి కావాల్సిన అక్యురసీని మీరు ప్రొవైడ్ చేస్తే మీ పేమెంట్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, శ్రీ కంప్యూటర్స్ బ్లాగ్లోకి వెళ్ళేసి లింక్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. హ్యాపీగా ఇందులో వర్క్ చేస్తూ ఇంటికాడే రిలాక్స్గా ఎంతో అంత సంపాదించుకోండి. సో ఈ వర్క్ మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటాను. సో ఖచ్చితంగా ఈ వర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.